బోర్డు కనిపిస్తుందా అమ్మాయి? బోర్డు కనిపిస్తుందా? హలో హలో మైక్ ఆన్ చేసుకో. బోర్డు కనిపిస్తుందా? హలో కెమెరా ఆన్ చేసుకో. వినిపిస్తుందా నా మాటలు? ఓకే, సరే స్టార్ట్ చేస్తాను. ఇంకా మిగతా వాళ్ళు వచ్చిన రకపోయినా సరే. చూడండి, మరి అంతర హాలోజన్లు మనకు ఉన్నటువంటి యూనిట్ 1లో ఉన్నటువంటి ఈ చాప్టర్ వచ్చేసి సరే చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. మరి ఒకసారి మీకు రివిజన్ మాత్రమే చేస్తున్నాను, అందుకోసమే ఇది రివిజన్. మరి అంతర హాలోజన్లు, మరి హాలోజన్లు అంటే ఏమిటి, అంతర హాలోజన్లు అంటే ఏమిటి? సో హాలోజన్లు మనకు ఉన్నాయి. సో హాలోజన్లు వీటికంటాం మనం ఆవర్తన పట్టికలో పీ బ్లాక్ చెందినటువంటి ఆవర్తన పట్టికలో పీ బ్లాక్ ఈ ఫ్లిప్ బ్లాక్ చెందినటువంటి 7A గ్రూప్ మూలకాలను హాలోజన్లు అంటాం. ఆవర్తన పట్టికలో మనకి ఏమవుతుంది, పీ బ్లాక్ చెందినటువంటి 7A గ్రూప్ మూలకాలను మనము హాలోజన్లు అంటాం. సో ఆవర్తన పట్టికలో మనకు వచ్చేటికి ఏమవుతుంది, 4 గ్రూపులు ఉంటాయి, 4 బ్లాక్లు ఉంటాయి. మనకు ఎస్ బ్లాక్ మూలకాలు, పీ బ్లాక్ మూలకాలు, డి బ్లాక్ మూలకాలు, అదేవిధంగా ఎఫ్ బ్లాక్ మూలకాలు ఉంటాయి. అందులో ఆవర్తన పట్టికలో మనకి ఏమవుతుంది, ఈ విధంగా ఆవర్తన పట్టిక కనుక ఉందని ఊహించుకుంటే ఈ ఆవర్తన పట్టిక యొక్క ఈ కుడివైపు ఉన్నటువంటి దీన్ని పీ బ్లాక్ అంటాం, ఇది ఎస్ బ్లాక్ అంటాం, ఇది ఎఫ్. సో ఈ పీ బ్లాక్ చెందినటువంటి 7A గ్రూప్ మూలకాలే హాలోజన్లు. సో మనకి హాలోజన్లు వేడిగా మనము పీ బ్లాక్ చెందినటువంటి 7A గ్రూప్ మూలకాలు. మరి ఏంటి హాలోజన్లు ఏమేమి ఉన్నాయి మనకు అంటే, మనకి ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మరియు ఆస్టటిన్, ఇవన్నీ కూడా 7A గ్రూప్ మూలకాలు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. అయితే ఇందులో చివరి మూలకమైనటువంటి ఆస్టటిన్ వచ్చేసి రేడియో ధార్మిక మూలకం. కాబట్టి ఈ రేడియో ధార్మిక మూలకం కాబట్టి వీటి యొక్క ధర్మాలు అస్థిరంగా ఉండే, స్థిరంగా ఉండవు. ఎందుకంటే సాధారణంగా రేడియో ధార్మిక పదార్థాలన్నీ కూడా ఎల్లప్పుడూ ఆల్ఫా, బీటా లేదా గామా కిరణాలను ఉద్గారం చేస్తూ ఉంటాయి. అందువలన మిగిలిన ఈ 4 మూలకాలనే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఈ 4లోనే మనం ఏమంటామంటే హాలోజన్లు అంటాం. హాలోజన్స్. హాలో అంటే సముద్ర జలాలు, జనస్ అంటే పుట్టుట, సముద్రంలో పుట్టినటువంటివని గ్రీక్ భాషలో. సో మనకు క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మనం ఏమంటున్నాం హాలోజన్లు అంటున్నాం. సో ఇక్కడ మనకు వచ్చినట్టుగా ఏముంది, అంతర హాలోజన్లు. ఇక్కడ పేరు ఇంతవరకే హాలోజన్లు, ఇప్పుడు ఇంకొక పదం ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ అంతర హాలోజన్లు. మరి అంతర హాలోజన్లు అంటే ఏంటి అంటే, ఒక హాలోజన్ పరమాణువు ఇంకొక హాలోజన్ పరమాణువుతో సంయోగం చెందగా ఏర్పరిచే సమ్మేళనాలే అంతర హాలోజన్లు. సో సాధారణంగా మనకి ఏమవుతాయంటే, మీకు ఇక్కడ C+O2 గివ్స్ రైస్ టు CO2 అంటాం. వీటి ఏమవుతాం, కార్బన్, ఇది ఒకటి ఆక్సిజన్ వేరే మూలకం. బట్ ఈ రెండు సంయోగం చెందితే ఒక సంయోగ పదార్థాలు అవుతాయి, కార్బన్ ఆక్సిజన్ సంబంధించినటువంటి సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. అర్థమైందా? కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ దీనిలో ఏమవుతుందంటే ఒక హాలోజన్ పరమాణు సాధారణంగా ఈ హాలోజన్లు ఏం చేస్తాం, ఎక్స్ అనే పేరుతో చూపిస్తాం, ఎక్స్ అనే సింబల్తో చూపిస్తాం.
ఒక హాలోజన్ పరమాణు ఏం కావాలి, ఇంకొక హాలోజన్, అదే దాంట్లో ఉన్నటువంటి ఇంకొక హాలోజన్, ఈ వేరే హాలోజన్లతో కనుక సంయోగం చెందితే మనకి ఏమైతే XX ఏర్పడుతుంది. సో XX అంటే అర్థం ఏంటి, ఇది హాలోజనే, ఇది హాలోజనే, అంటే ఇక్కడ ఏమైతే రెండు హాలోజన్ పరమాణువులు ఉంటాయి, ఇక్కడ రెండు హాలోజన్లు ఉంటాయి. సో ఈ విధంగా రెండు హాలోజన్లు కనుక ఉన్నటువంటి దాన్ని ఏమంటాం అంటే అంతర్ హాలోజన్లు అంటాం, అంతర్ హాలోజన్లు అంటాం. సో ఒక హాలోజన్ పరమాణువు మరొక హాలోజన్ పరమాణువుతో సంయోగం చెందగా ఏర్పడే పదార్థాలనే మనం అంతర్ హాలోజన్లు అంటాం. సాధారణంగా ఈ అంతర్ హాలోజన్లు అన్ని అంటే మనకు ఈ అంతర్ హాలోజన్లో మనకు ఏమవుతుంది, క్లోరిన్ క్లోరిన్తో కానీ, క్లోరిన్ బ్రోమిన్తో కానీ, బ్రోమిన్ అయోడిన్తో కానీ, లేదా అయోడిన్ ఇక్కడ ఏమవుతుంది క్లోరిన్తో కానీ, లేదా అయోడిన్ క్లోరిన్తో కానీ, ఈ విధంగా ఈ ఉన్నటువంటి ఈ 4 హాలోజన్ మూలకాలే ఒకదానితో ఒకటి సంయోగం చెందాలి లేదా చర్యలో పాల్గొనాలి. ఆ పాల్గొని ఏర్పరిచే సమ్మేళనాలనే మనం ఏమంటామంటే అంతర్ హాలోజన్లు అంటాం. సాధారణంగా వీటిని ఏం చేస్తారంటే AX అనే ఫార్ములాతో సూచిస్తారు. అంతర్ హాలోజన్లను వచ్చేసి AX అనే ఫార్ములాతో సూచిస్తారు. సో ఇందులో A అనేది ఏంటంటే, ఇందులో A అనేది మనకి ఏమవుతుంది బార హాలైడ్, బార హాలోజన్. A అనేది బార హాలోజన్. సో X అనేది ఏంటంటే మనకి ఇక్కడ తేలిక హాలోజన్, తేలిక హాలోజన్. X అనేది తేలిక హాలోజన్. సో A అనేది బార హాలోజన్, X అనేది తేలిక హాలోజన్. లేదా A అనేది మనకేమవుతుంది తక్కువ రుణ విద్యుత్ దాహకత కలిగినటువంటిది. సో ఈ A అనేది ఏమవుతుందంటే మనకు తక్కువ రుణ విద్యుతాత్మక కలిగినటువంటిది, X అనేది వచ్చేసి మనకి ఏమవుతుంది అధిక రుణ విద్యుతాత్మక కలిగినటువంటి మూలకం. సో A తక్కువ రుణ విద్యుతాత్మక కలిగినటువంటి మూలకం, X అనేది మనకి ఏమవుతుంది అధిక రుణ విద్యుతాత్మకత. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఈ అధిక రుణ విద్యుత్ ఆధారంగా కనుక చెప్పినట్లయితే దీనికి రివర్స్ లో ఉంటుంది. ఇక్కడ బార హాలోజన్ అంటే భారం అధికంగా కలిగినటువంటిది A, భారం తక్కువగా కలిగినటువంటిది X. లేదా రుణ విద్యుతాత్మక పరంగా కనుక చెప్పినట్లయితే మనకేమవుతుంది రుణ విద్యుతాత్మకత తక్కువగా కలిగినటువంటిది A, రుణ విద్యుతాత్మకత ఎక్కువగా కలిగినటువంటిది మనకు X. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ AX అనే ఫార్ములాతో అంతర్ హాలోజన్లను సూచిస్తాం. సో అంతర్ హాలోజన్లు అనగా ఒక హాలోజన్ పరమాణువు మిగిలిన హాలోజన్ పరమాణువు లేదా ఇంకొక హాలోజన్ పరమాణువుతో సంయోగం చెందగా ఏర్పరిచే సమ్మేళనాలే అంతర్ హాలోజనులు. కాబట్టి మనకి ఏమవుతున్నాయి ఈ హాలోజన్లు అన్ని కూడా ఆవర్తన పట్టికలో పి బ్లాక్ చెందినటువంటి 7A గ్రూప్ మూలకాలు. సో ఈ 7A గ్రూప్ మూలకాలలో హాలోజన్ పరమాణులు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లు మాత్రమే హాలోజన్లు అంటున్నాం. ఈ హాలోజన్లు ఒకదానితో ఒకటి, ఒక హాలోజన్ పరమాణువు ఇంకొక హాలోజన్ పరమాణువుతో. సో ఉదాహరణకు ఏమవుతుంది ఇక్కడ మనకు ఒక హాలోజన్ పరమాణు ఇంకొక హాలోజన్ పరమాణువుతో అంటున్నాం. చూడండి ఇక్కడ మనం ఒక హాలోజన్ పరమాణు ఇంకొక హాలోజన్ పరమాణు IF5, IF7 లేదా ICl, IBr. సో ఇక్కడ మనకు ఈ విధంగా BrF3 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఈ రెండు పోల్చుకోండి. ఈ రెండు పోల్చుకున్నట్టయితే I అనేది హాలోజన్ పరమాణువు, Br అనేది హాలోజన్ పరమాణువు. సో ఇందులో ఏమన్నాయి రెండు హాలోజన్ పరమాణువులే ఉన్నాయి. ఇటువంటి వాటిని ఏమంటామంటే అంతర్ హాలోజన్ అంటారు. ఒక హాలోజన్ పరమాణువు మరొక హాలోజన్ పరమాణువుతో సంయోగం చెందగా ఏర్పడే సమ్మేళనాలే అంతర్ హాలోజన్లు. అయితే ఇందులో ఏం చెప్పాను నేను, ఈ I అనేది A, ఈ Br అనేది X. సో మనం ఏం చెప్పాను మొట్టమొదటి నేను అధిక భారం కలిగినటువంటిది, భారం అధికంగా కలిగినటువంటిది A అన్నాం. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది ఇక్కడ మనం తీసుకున్నట్టయితే I యొక్క భారం వచ్చేసి మనకు ఏది Br కంటే ఎక్కువగా ఉంటుంది. పరమాణు భారాలు ఆవర్తన పట్టికలో పైనుంచి కిందికి ఏమవుతాయి, పరమాణు సంఖ్యలు ఏ విధంగా అయితే పైనుంచి కిందికి పెరుగుతూ ఉంటాయో పరమాణు భారాలు కూడా అదే విధంగా పైనుంచి కిందికి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి I యొక్క భారము అధికంగా ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత Br ఉంటుంది. సో ఇది తేలిక. లేదా రుణ విద్యుత్ ఆధారంగా కూడా చెప్పవచ్చు అని చెప్పాను. రుణ విద్యుత్ ఆధారం ఏమి చెప్పాను, ఈ Aకి తక్కువ రుణ విద్యుత్ ఆత్మకత ఉంటుంది, రుణ విద్యుత్ ఆత్మకత Aకి తక్కువగా ఉంటుంది. ఈ X వచ్చేసి ఏమవుతుంది ఎక్కువ రుణ విద్యుత్ ఆత్మకత ఉంటుంది. సో A అంటే తక్కువ రుణ విద్యుత్ ఆత్మకత కలిగినటువంటి హాలోజన్ మూలకము, X అంటే ఎక్కువ రుణ విద్యుత్ ఆత్మకత కలిగినటువంటి హాలోజన్ మూలకం. సపోజ్ ఇప్పుడు IBr లో మరి ఇప్పుడు ఏమవుతుంది మనకు ఈ IBr లో ఏదైతే తీసుకున్నట్టయితే IBr దీనికి ఎక్కువ రుణ విద్యుత్ ఆత్మకత ఇప్పుడు మనకు సాధారణంగా గ్రూపులో ఏమవుతుందంటే రుణ విద్యుత్ ఆత్మకత పైనుంచి కిందికి తగ్గుతుంది. కాబట్టి పైనుంచి కింది తగ్గుతుంది అంటే అర్థం ఏంటి, క్లోరిన్ అత్యధిక రుణ విద్యుత్ ఆత్మకత కలిగినటువంటి మూలకం.
దాని తర్వాత ఎక్కువ ఉన్నటువంటిది క్లోరిన్, దాని తర్వాత బ్రోమిన్, దాని తర్వాత అయోడిన్. సో ఈ రెండులో పోల్చుకుంటే ఏమవుతుంది, బ్రోమిన్ యొక్క రుణ విద్యుత్ దాపకత ఇది ఎక్కువ ఇది. సో అదేవిధంగా మనకు వచ్చేసి అయోడిన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ ఏ అయోడిన్ అవుతుంది. సో ఆ విధంగా ఏమి అధిక భారం, ఏ అనేది అధిక భారం కలిగినటువంటి హాలోజన్ మూలకము లేదా తక్కువ రుణ విద్యుత్ కలిగినటువంటి మూలకం. అదేవిధంగా ఎక్స్ అనేది మనకేమవుతుంది, తక్కువ భారం కలిగినటువంటి హాలోజన్ మూలకం లేదా అధిక రుణ విద్యుత్ కలిగినటువంటి హాలోజన్ మూలకం. కాబట్టి వీటిని ఏం చేస్తామంటే అంతర్ హాలోజన్లు అంటారు. కాబట్టి ఏఎక్స్ ఫార్ములా కలిగినటువంటివన్నీ కూడా మనకి ఏమంటే అంతర్ హాలోజన్. ఏ అనేది ఒక హాలోజన్, ఎక్స్ అనేది కూడా ఇంకొక హాలోజన్. సో ఏ అనేది ఒక హాలోజన్, అదేవిధంగా ఎక్స్ అనేది కూడా ఇంకొక హాలోజన్. సో హాలోజన్ అంటే ఈ విధంగా రెండు హాలోజన్లు కలిసి ఉండాలి. ఈ విధంగా రెండు హాలోజన్లు కలిసి ఉంటే వాటిని ఇంటర్ హాలోజన్స్ అంటాం. ఇంటర్ హాలోజన్స్, అంతర హాలోజన్లు. సో ఈ అంతర హాలోజన్లు వచ్చేసి సాధారణంగా మనం ఏం చేస్తాం, 4 రకాలుగా విభజించుకోవచ్చు. 4 రకాలు ఉన్నాయి. సో అందులో ఒకటి ఏఎక్స్ రకం, రెండోది ఏఎక్స్3, సో మూడవది ఏఎక్స్5, నాలుగవది ఏఎక్స్7 అని మనకు 4 రకాలు ఉన్నాయి. సో ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7. సో వీటికి మనకు ఉదాహరణగా ఏం తీసుకోవచ్చు, మనం ఏఎక్స్ అంటే మనకు ఇక్కడ ఐసిఎల్, ఐబిఆర్ ఈ విధంగా, లేదా మనకి ఇక్కడ కావాలంటే సిఎల్బిఆర్, అదేవిధంగా ఏఎక్స్3కి ఏం చెప్తుంది మనము బిఆర్ఎఫ్3, సిఎల్ఎఫ్3 చూడండి. అదే ఇక్కడ ఏఎక్స్5 వచ్చేసి ఐఎఫ్5 ఆర్ బిఆర్ఎఫ్5, అదేవిధంగా ఇక్కడ ఐఎఫ్7 చూడండి. ఇందులో మనకు ఒకటి ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7. సరే ఇక్కడ మనకు ఐసిఎల్, ఐబిఆర్, సిఎల్బిఆర్. ఇందులో నేనేం చేస్తానంటే బిఆర్సిఎల్ కూడా ఇక్కడ ఏమన్నా మన బిఆర్సిఎల్, సిఎల్బిఆర్ రెండు ఒకటే అంటే అర్థం ఏంటి, దీంట్లో 2 హాలోజన్ పరమాణువులు ఉన్నాయి, దీంట్లో 2 హాలోజన్ పరమాణువులు ఉన్నాయి. అర్థమైందా? అయితే మనం ఏం చెప్పుకున్నాం, ఒకటి సూత్రము అంతర్ హాలోజన్లు అంటే ఒక హాలోజన్ పరమాణువు ఇంకొక హాలోజన్ పరమాణువు అంటే 2 హాలోజన్ పరమాణువు. సో ఇది ఒక హాలోజనే, ఇది ఒక హాలోజనే. సరే ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది, సిఎల్బిఆర్ తీసుకుంటే ఏమి దీనిలో కూడా మనకి ఏమవుతుంది, ఇది ఒక హాలోజన్ పరమాణు, ఇది హాలోజన్ పరమాణు. మరి ఈ రెండింటిని మనం అంతర్ హాలోజన్లు అనొచ్చా? మనం దేని అంతర్ హాలోజన్ అంటాం, దేని అలా కూడా అంటే 2 హాలోజన్ పరమాణువులు ఉన్నంత మాత్రానే అవి అంతర్ హాలోజన్లు కావు. కాబట్టి మనకు సూత్రం ఏమవుతుంది, మనకు ఏమి మొదట మనకేం కావాలి, ఏఎక్స్ ఫార్ములా చెప్తున్నాం మనం, ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే, ఏఎక్స్ ఫార్ములా. మరి ఇందులో ఇది ఏఎక్స్ ఫార్ములా కలిగినటువంటివి 2 ఏఎక్స్ ఫార్ములాలు కలిగి ఉన్నాయా అంటే లేవు. అంటే 2 ఏం కలిగి ఉన్నాయంటే హాలోజన్ పరమాణువులు అయితే కలిగి ఉన్నాయి. కానీ మనకేం కావాలా, మొదట అధిక భారం కలిగినటువంటి హాలోజన్ పరమాణువు రావాలి. సో మొదట అధిక భారం కలిగినటువంటి పరమాణువు మరి ఇక్కడ ఎక్కడ వచ్చింది, మనకి ఇక్కడ ఇది బిఆర్సిఎల్ అయితే ఉంది, ఇక్కడ సిఎల్బిఆర్. అధిక పరిమాణం ఎక్కడ ఉంటుంది మనకు, క్లోరిన్ ఇలా రాశాను, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అని రాశాను. క్లోరిన్, సో బ్రోమిన్ ముందు ఉందా, సిఎల్ ముందు ఉందా? సో మనకు బ్రోమిన్ ముందు ఇక్కడ అధిక పరిమాణం ఉంటుంది కాబట్టి మనకి ఏం కావాలి, ఈ బిఆర్సిఎల్ అనేది ఏఎక్స్ ఫార్ములా కలిగినటువంటిది. సో ఈ సిఎల్బిఆర్ అనేది మనకి ఏమవుతుంది, ఈ ఫార్ములా అంటే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ అనేది సాటిస్ఫై చేయడం లేదు. సో 2 హాలోజన్ పరమాణువులు ఇందులో ఉన్నప్పటికీ ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, అంతర్ హాలోజన్ కాదు. అంటే కేవలం గుడ్డిగా మనకు అంతర్ హాలోజన్ అంటే 2 హాలోజన్ పరమాణువులు ఉండాలని కాదు. అందులో మనకి ఏం కావాలంటే 2 హాలోజన్ పరమాణువులతో పాటుగా మనకి ఏం కావాలి, మొదట ఏం కావాలి, తక్కువ రుణ విద్యుత్ కలిగినటువంటి మూలకం రావాలి, తర్వాత ఎక్కువ రుణ విద్యుత్ కలిగినటువంటి మూలకం అనేది మనకు కనిపించాలి. ఆ విధంగా ఉన్నటువంటివే అంతర్ హాలోజన్లు. సో ఇక్కడ మనకి ఏమవుతున్నాయంటే 4 రకాలైనటువంటి అంతర్ హాలోజన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏఎక్స్, ఒకటి ఏఎక్స్3, తర్వాత ఏఎక్స్5, ఏఎక్స్7. సో మరి ఇందులో వీటి యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి, సాధారణంగా మరి వీటిని ఎలా తయారు చేస్తారు, ప్రత్యక్ష పద్ధతులు కానీ పరోక్ష పద్ధతుల్లో కానీ హాలోజన్ మూలకాలను మనం ఏం చేస్తున్నాం, అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత పీడనాల వద్ద లేదా సాధారణంగా 200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కనుక ఉపయోగించినట్టయితే మనకి ఏమవుతాయి, ఇవి ఒక హాలోజన్ పరమాణువు ఇంకొక హాలోజన్ పరమాణువుతో చర్యలో పాల్గొని మనకి అంతర్ హాలోజన్లను ఏర్పరుస్తాయి.
ఆ విధంగా మనకు ఏమవుతుందంటే మరి వీటి యొక్క నిర్మాణాలు మనకు ఇంపార్టెంట్ కాబట్టి మరి వీటి యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి, ఏఎక్స్ యొక్క నిర్మాణం లేదా ఏఎక్స్ యొక్క నిర్మాణం. సరే, ఏదైనా ఒక అణువు యొక్క నిర్మాణం కావాలంటే అది దేని మీద ఆధారపడి ఉంటుంది, మనకు ఆ అణువులో ఉండే సంకరకరణం మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక అణువులో ఉండే కేంద్రక పరమాణువు కాబట్టి ఒక అణువు యొక్క ఆకృతి వచ్చేసి ఆ అణువులో ఉండే సంకరకరణం మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక అణువులో మనకి ఏమవుతుంది, ఏ అణువు తీసుకున్నా ఒక కేంద్రక పరమాణం అనేది ఉంటుంది. ఆ కేంద్ర పరమాణం యొక్క సంకరకరణమే ఆ అణువు యొక్క ఆకృతిని తెలియజేస్తుంది. మరి మామూలుగా మనకి ఇక్కడ వచ్చే సంకరకరణం మనకు ఏఎక్స్ లేదా మనకు కేంద్రక పరమాణువు అంటున్నాం. PCl5 తీసుకున్నాం అనుకోండి. ఇందులో కేంద్రక పరమాణువు ఏముంటుంది, మనకు ఈ పిని కేంద్రక పరమాణువు అంటాం. లేదా H2SO4 దీనిలో కేంద్రక పరమాణువు ఏముందంటే ఎస్ఎల్ కేంద్రక పరమాణువు అంటాం. అంటే ఒకే ఒక పరమాణువు ఉన్నటువంటి దాని కేంద్రక పరమాణువు అంటాం. ఇక్కడ హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఆక్సిజన్ 4 ఉన్నాయి, ఎస్ ఒకటి ఉంది. ఇక్కడ క్లోరిన్లు 5 ఉన్నాయి, పి ఒకటే ఉంది. అందువల్ల పిని కేంద్రక పరమాణువు అంటాం. సో ఈ కేంద్రక పరమాణువు యొక్క సంకరకరణ కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ అణువు యొక్క ఆకృతిని మనము సులభంగా నిర్ణయించవచ్చు. మరి ఇందులో మనకు ఉన్నటువంటిది ఏముందంటే మొట్టమొదటిది వచ్చేసి ఏఎక్స్ రకానికి చెందినటువంటి అంతర హాలోజన్ల యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి. సో ఉదాహరణకు మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ ICl తీసుకున్నాం. ICl. సో ICl వచ్చేసి EX యొక్క ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. 2 హాలోజన్లు ఉన్నాయి. ఏ అధిక భారం కలిగి ఉంది, Cl వచ్చేసి తక్కువ భారాన్ని కలిగి ఉంది. లేదా I తక్కువ రుణ విద్యుతాపం కలిగి ఉంది, Cl ఎక్కువ రుణ విద్యుతాపం కలిగి ఉంది. సో ఈ రెండుది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ICl అనేది ఒక అంతర హాలోజన్. సో మరి అంతర హాలోజన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ I యొక్క మనం బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసాన్ని తీసుకోవాలి. సో అయోడిన్ యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకున్నట్లయితే అయోడిన్ యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 మనకి ఏమవుతుంది 5p5 5d0. సో ఇది హ్యాండ్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మనకు ఇక్కడ ఎంత ఉంటుంది, మనకు బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలా అనేది అనుకుంటే మనకి ముందు మొట్టమొదటి చెప్పాను, ఇవి 7A గ్రూప్ మూలకాలు అని. 7A గ్రూప్ మూలకాలు అని. సో 7A గ్రూప్ మూలకాలు వచ్చేసి దాని బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం ఏముంటుంది, ns2np5 ఉంటుంది. బాహ్యకర్పరంలో ns2np5 ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. ఇది చూడండి ns2np5. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్వాంటం సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్యలు. మరి ఏమి రావాలా మనకు కింద అనేది అనుకుంటే మీరు ఒక ఫ్లోరిన్ కనుక ముందు రాసుకుంటే క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఒక క్లోరిన్ ముందు రాసుకోండి. క్లోరిన్ రాసుకుంటే ఏమవుతుంది 1s2 2s2 2p5 అవుతుంది. సో ఇక్కడికి వచ్చినట్టుగా ఏమవుతుంది 3s2 3p5. దీనికి వచ్చినట్టుగా ఏమవుతుంది 4s2 4p5. సో ఇక్కడ వచ్చినట్టుగా ఏమవుతుంది 5s2 5p5. సో ఇది విధంగా ఫస్ట్ తప్పని గుర్తుపెట్టుకోగలిగితే ఒక నెంబర్ పెరుగుతూ ఉంటుంది, అంతేం లేదు. ఇక్కడ చివరిలో ఇక్కడ 2s2 2p5 వస్తే 3s2 3p5 4s2 4p5 అర్థమైందా. అదేవిధంగా ఇక్కడ 5s2 5p5. సో ఎప్పుడైతే 5p5 ఉంది ఇక్కడ 5d0 ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే డి ఆర్బిటాల్ వచ్చేసి మనకి ఏమవుతుంది 3d నుంచే బిగిన్ అవుతాయి. డి ఆర్బిటాలు 3d నుంచే బిగిన్ అవుతాయి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది 3d. 4 ప్రధాన క్వాంటం సంఖ్య ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా 3d ఉంటుంది, మనకు అవకాశం ఉంటుంది ఉండడానికి. సో ఎందుకు ప్రధాన క్వాంటం సంఖ్య 3 నుంచే డి ఆర్బిటాలు బిగిన్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది మనకు బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసము 5s2 5p5 5d0. సో వీటి ఎలక్ట్రాన్లు కనుక నింపుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎస్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఇక్కడ పిలో వచ్చేసి 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ విధంగా ఇది D5 ఖాళీ డి ఆర్బిటాలు 5 ఖాళీ డి ఆర్బిటాలు కలిగి ఉన్నాయి. సో ఇది ఏమవుతుందంటే భూస్థితిలోనే బాహ్యకర్పణలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంది. ఈ భూస్థితిలో ఉన్నటువంటి బాహ్యకర్పణలో ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ ఏమవుతుంది, మనకు ఇక్కడ క్లోరిన్ పరమాణు ఉంది, ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది. ఇక్కడ ఈ క్లోరిన్ లో ఏమవుతుంది, బాహ్యకర్పణం క్లోరిన్ తీసుకుంటే బాహ్యకర్పణంలో ఏమవుతుంది 3s2 3p5 ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుందని చెప్పుకున్నాం అప్పుడే. 3s2 3p5 అంటే అప్పుడు ఏమవుతుంది, మనకు ఇక్కడ 2 2 2 ఇక్కడ 1 అంటే మొత్తం 7 ఎలక్ట్రాన్లు 3s2 3p5 అంటే ఇప్పుడు 7 ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉన్నాయి కదా, 2 2 ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ. సో ఈ క్లోరిన్ లో ఉండే ఒంటరి ఎలక్ట్రాన్, ఇక్కడ ఈ అయోడిన్ లో ఉండే ఒంటరి ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ లో ఉండే ఒంటరి ఎలక్ట్రాన్, ఈ అయోడిన్ లో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్, ఈ రెండు ఏమైతే ఒకదానితో ఒకటి
ఎలక్ట్రాన్లు పంచుకోవడం ద్వారా సమయోజనీయ బంధాన్ని ఏర్పరచుకొని మనకి ఏమవుతుంది ఐసిఎల్ ఏర్పరుస్తుంది అంతే కదా. ఇక్కడ ఏమవుతుంది మనకు అయోడిన్ లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. అదేవిధంగా క్లోరిన్ గా తీసుకున్నట్లయితే మనకి ఏమవుతున్నాయి ఒక 1 ఎలక్ట్రాన్ ఉంది. 7 ఎలక్ట్రాన్లు 3 జతలు ఉన్నాయి. ఇలాగా ఇవి 3 జతలు ఒక 1 ఎలక్ట్రాన్. దీంట్లో కూడా అంతే సేమ్. అయోడిన్ లో కూడా మీరు రాసుకోగలిగితే ఇక్కడ ఏమవుతాయి 2 2 ఇక్కడ 2 7 ఎలక్ట్రాన్లు. దీనిలో 7 ఎలక్ట్రాన్లు. సో ఈ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ ఈ రెండు పంచుకుంటాయి దాంతో ఒకటి సమయోజనీయ బంధాన్ని ఏర్పరచుకుంటాయి. సో అప్పుడు ఏమవుతుంది సమయోజనీయ బంధాన్ని ఏర్పరచుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఐసిఎల్ ఏర్పడుతుంది. సో ఐసిఎల్ ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇది ఇలాగ గీత మీద ఉంది ఇక్కడ గీతలాగా. సో అందుకే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఒక రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. రేఖలాగా ఉంటుంది సమయోజనీయ బంధాన్ని. కాబట్టి ఐసిఎల్ అంటే ఏఎక్స్ నిర్మాణం కలిగినటువంటి అంతర హాలోజన్లు అన్ని కూడా రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సరే ఆ రేఖీయ నిర్మాణంలో మనకి ఏమవుతాయంటే ఇందులో మనకు 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇక్కడ ఐసిఎల్ ఇలా ఉంటుంది ఐసిఎల్. ఇక్కడ అదేవిధంగా ఐసిఎల్ ఐసిఎల్ ఈ విధంగా మనకు ఐసోమర్స్ కూడా ఏర్పడతాయి. ఇవి ఎటువంటి ఐసోమర్స్ ఏర్పడతాయి అంటే సిఎల్ అలా ఇదొకటి లేదా ఐసిఎల్ నెక్స్ట్ ఐసిఎల్ ఇక్కడ మళ్ళీ మనకి ఏమొస్తుంది సిఎల్ మొత్తం ఐ ఇక్కడ ఈ విధంగా వచ్చాయి అనుకోండి. అంటే ఇక్కడ ఏమవుతున్నాయి మనకు ఇక్కడ సిఎల్ వచ్చింది. ఇక్కడ వచ్చినప్పటికి ఐసిఎల్ ఐసిఎల్ చూడండి ఇక్కడ ఐసిఎల్ అలాగా. సో ఇక్కడ సిఎల్ సిఎల్ ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఒకే సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటామంటే సిస్ ట్రాన్స్ రూపాలు అంటాం వీటినే. ఇదేమో సిస్ రూపం అంటాము. దీని వచ్చేసి ట్రాన్స్ రూపం అంటాం. సో సిస్ ట్రాన్స్ రూపాలు కూడా మనకు ఏఎక్స్ సమ్మేళనాలు ఏర్పరుస్తాయి. కాబట్టి ఏఎక్స్ సమ్మేళనాలు వచ్చేసి అన్ని కూడా మనకి ఏమైతే రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా మనకు రెండోది వచ్చేసి AX3. సో AX3కి మనకి ఏం చేస్తున్నాం సేమ్ ఇక్కడ కూడా మనకు AX3లో కూడా ఏమవుతుంది ఉదాహరణకు ఒక ఉదాహరణ ఏదైనా తీసుకున్నట్లయితే ఏం తీసుకోవచ్చు మనకు AX3లో BRF3 మనకు ఇక్కడ ఏమన్నా మనకు AX3లో మనకు BRF3గా తీసుకోవచ్చు. మనకు ICl3 సో ICl3 కూడా మనకి ఏమవుతుంది సేమ్. ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది. ఇది ఎక్కువ భారం ఉంది తక్కువ భారం ఉంది. లేదా ఇది తక్కువ రుణ విద్యార్థి ఉంది ఇది ఎక్కువ రుణ విద్యార్థి ఉంది. ఇది ఎక్కువ తక్కువ రుణ విద్యార్థి ఉంది ఇది ఎక్కువ రుణ విద్యార్థి. సో ఈ విధంగా మనకి ఏమవుతాయంటే ఇటువంటి BRF3 కానీ ICl3 వంటి కానీ సమ్మేళనాలు మనకి ఏర్పడతాయి. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు వీటికి మనకు నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం ఒకటి తీసుకోండి ఏదో ఒకటి ICl3 తీసుకుందాం. సో అయోడిన్ యొక్క బాహ్యకర్ప ఎలక్ట్రాన్ విన్యాసం భూస్థితిలో 5s2 5p5 5d0. ఇది భూస్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసం. ఇది భూస్థితి లేదా గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఇది మొదటి ఉత్తేజ స్థితిలో సో మొదటి ఉత్తేజ స్థితిలో తీసుకున్నప్పుడు ఏమవుతుంది కొంత శక్తి కనుక అందించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడ 2px లో ఉంది ఇక్కడ ఎలక్ట్రాన్ ఇది విడిపోయి ఖాళీగా ఉండే d ఆర్బిటల్ లో ప్రవేశిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ మనకు ఇది ఒక 2 ఇలాగా వచ్చినట్టు దీంట్లో 2 ఎలక్ట్రాన్లు అలాగే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విడిపోతుంది. ఈ విధంగా సో 5s2 5p4 5d1 అవుతుంది. మరి ఇక్కడ మనకి బాహ్యకర్పంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. బాహ్యకర్పంలో 3 ఎలక్ట్రాన్లు. సో ఇక్కడ వచ్చేసి పీలో వచ్చేసి 4 ఎలక్ట్రాన్లు, డిలో 1 ఎలక్ట్రాన్, ఎస్లో 2 ఎలక్ట్రాన్లు. మనకి ఏమవుతుందండి ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి బాహ్యకర్ప ఎలక్ట్రాన్ విన్యాసం ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాలు 1 d ఆర్బిటాల్ అన్ని మనకు సంకరకరణంలో పాల్గొంటున్నాయి. బాహ్యకర్పణంలో ఉండే ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ 1 d ఆర్బిటాల్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు sp3d సంకరకరణాన్ని ఏర్పరుస్తుంది. sp3d సంకరకరణాన్ని. అయితే ఈ sp3d సంకరకరణం ఎన్ని సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి ఒక s ఇక్కడ మనకు ఉండేది ఒక s 3p ప్లస్ 1 d ఇది మనకు పాల్గొనేది. బాహ్యకర్పణంలో ఉన్నటువంటి ఇక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు 1 d ఆర్బిటాల్ పాల్గొంటుంది. సో 1 3 4 1 5. సో మనకి ఏర్పడేది
5 సమాన శక్తి కలిగినటువంటి sp3d సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. 5 సమాన శక్తి కలిగినటువంటి sp3d సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. మరి ఈ 5 sp3d సంకర ఆర్బిటాలు ఎలా ఉంటాయి? మనకు ఎల్లప్పుడూ కూడా మనకు సమానంగానే ఉంటాయి. వాటి యొక్క శక్తి అంటే వాటి యొక్క ఆకారాలు సమాన ఆర్బిటాల్లో అయితే మనకి ఏమవుతాయంటే వాటి యొక్క శక్తి వేరువేరుగా ఉండవచ్చు, కానీ సంకర ఆర్బిటాలకు వచ్చేటప్పటికి మనకి ఏమవుతాయి? వాటి యొక్క శక్తి ఎల్లప్పుడూ మనకు సమానంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. అర్థమైందా? సో 5 sp3 సంకర ఆర్బిటాలలో 2 sp3 సంకర ఆర్బిటాలు ఈ రెండు sp3 సంకర ఆర్బిటాలు ఏమవుతాయి? ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను కలిగి ఉంటాయి. మిగిలిన 3 వచ్చేసి ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. అర్థమైందా? సో 5 sp3d సంకర ఆర్బిటాలలో 2 sp3d సంకర ఆర్బిటాలు ఎలక్ట్రాన్ జంటలను కలిగి ఉంటాయి. 3 ఆర్బిటాల్లో సంకర ఆర్బిటాలు వచ్చేసి ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుంది? sp3d సంకరకరణం. సో sp3d సంకరకరణం వల్ల మనకి ఏమవుతుంది? ట్రైగోనల్ బైపిరమిడ్ ఆకృతి కలిగి ఉంటుంది. మరి ఈ ట్రైగోనల్ బైపిరమిడ్ ఆకృతిలో ఏమి 2 మూలలు వచ్చేసి ఈ ఎలక్ట్రాన్ జంటలు ఆక్రమిస్తాయి. ట్రైగోనల్ బైపిరమిడ్ లో కూడా ఏమవుతాయంటే 2 మూలలు వచ్చేసి మనకు సాధారణంగా మనకి ఏమవుతుంది? 5 సంకర ఆర్బిటాల్లో ట్రైగోనల్ బైపిరమిడ్ ఆకృతి ఇలా ఉందనుకోండి. కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది? ఒక సిఎల్ ఇదే ఐ. సో దీన్ని ఇక్కడ వచ్చేసి ఈక్వటోరియల్ పొజిషన్ అంటాం. ఈక్వటోరియల్ పొజిషన్స్ అంటాం. ఈ ఈక్వటోరియల్ పొజిషన్స్ అని 2 మూలలను వచ్చేసి ఈ 2 ఎలక్ట్రాన్ జంటలు ఆక్రమిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? AX3 ఆకృతి కలిగినటువంటి అంతర హాలోజన్ యొక్క ఆకృతి వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడ్. సో ఈ ట్రైగోనల్ బైపిరమిడ్ లో 2 మూలలు వచ్చేసి లేదా 2 ఈక్వటోరియల్ పొజిషన్స్ వచ్చేసి ఎలక్ట్రాన్ జంటలతో ఆక్రమించి ఉంటాయి. కాబట్టి AX3 అంతర హాలోజన్లు లేదా AX3 రకానికి చెందినటువంటి అంతర హాలోజన్లు అన్ని కూడా ట్రైగోనల్ బైపిరమిడ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఏం రాయాలి? భూస్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి, తర్వాత మొదటి ఉత్తేజ స్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి. అదేవిధంగా మనకి ఏమవుతుంది? మూడోది వచ్చేసి AX5 అంతర హాలోజన్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? సో మరి ఇక్కడ కూడా AX5 లో మనం ఏం చెప్పుకుంటున్నాం? BrF5 అని లేదా IF5 ఈ 2 కూడా అంతర హాలోజన్లే. ఇది AX5 రకానికి చెందినటువంటి అంతర హాలోజన్లు. మరి ఇవి ఎలా ఉంటాయి మనకి ఇక్కడ? మనం ఇంత చెప్పుకున్నదేమో ట్రైగోనల్ బైపిరమిడ్. మరి ఇక్కడ వచ్చినట్టుగా ఏమవుతుంది? ఈ IF5 తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకు IF5. సో I యొక్క మొదటి భూస్థితి ఎలక్ట్రాన్ విన్యాసం ఇది 5s2 5p5 5d0. ఇది భూస్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసం. అదే కనుక మనకి ఏమవుతుంది? మొదటి ఉత్తేజ స్థితిలో ఇదేమవుతుంది? ఇలాగే విడిపోతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ విడిపోయి ఇక్కడ చేరుతుంది. అదేవిధంగా రెండవ ఉత్తేజ స్థితిని తీసుకున్నాం అనుకోండి, రెండవ ఉత్తేజ స్థితి. సో రెండవ ఉత్తేజ స్థితిని తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఎలక్ట్రాన్ జంట కూడా విడిపోయి ఖాళీగా ఉండే డీలో ప్రవేశిస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఒంటరి ఎలక్ట్రాన్, ఇక్కడ డీలో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది? 5s2 5p3 5d2. అంటే డీలో 2 ఎలక్ట్రాన్లు, పిలో 3 ఎలక్ట్రాన్లు, తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్ లో 2 ఎలక్ట్రాన్లు. మొత్తం కలిపి మనకి ఏం కావాలి? 3 2 5 7 ns2 np5 ఎలక్ట్రాన్ విన్యాసమే కదా. సో మనకి ఇప్పుడు ఏమవుతాయి? సంకరకరణంలో ఇవన్నీ బాగుంటాయి. ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్, 2 d ఆర్బిటాలు. మరి ఏమవుతుంది? అప్పుడు మనకు ఒక s 3p ప్లస్ 2d, ఒక s 3p 2d. సో బాగుంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 3 4 2 6. సో 6 sp3d2 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. 6 sp3d2 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. S1 3p 4 2d. సో 6 మనకి ఏమవుతాయి? సమాన శక్తి కలిగినటువంటి sp3d2 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. మరి ఈ 6 sp3d2 సంకర ఆర్బిటాల్లో మనకి ఎలక్ట్రాన్ జంటలు కలిగినటువంటి ఎన్ని ఉన్నాయి? 1 మాత్రమే ఉంది ఇక్కడ. ఇందులో 6లో ఏమవుతాయంటే 5 sp3d2 సంకర ఆర్బిటాల్లో ఈ 5 అన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి, సింగిల్ ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. ఒక్క sp3d2 మాత్రమే ఏమవుతుంది? ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటుంది.
అదొకటి ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ జంటను కలిగినటువంటిది ఏమవుతుంది, మీ 5 ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి 5 sp3 సంకర ఆర్బిటాలు మనకు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంది, IF5 కదా. ఒక్కొక్క ఫ్లోరిన్ లో ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 5 ఫ్లోరిన్ పరమాణువులో ఉన్నటువంటి 5 ఒంటరి ఎలక్ట్రాన్లు 5 sp3 సంకర ఆర్బిటాల్లో ఉన్నటువంటి 5 ఒంటరి ఎలక్ట్రాన్లతో కలిసి IF5 అనే సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ IF5 సమ్మేళనం అనేది మనకి ఏమవుతుందంటే అష్టముఖీయ ఆకృతిని కలిగి ఉండి ఒక మూల లేదా ఒక శీర్షిక వచ్చేసి ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 6 ఉన్నాయి, 6లో మనకు సో ఏమవుతుంది, ఎలా ఉంటుంది మనకు, సపోజ్ ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకు 6 ఏర్పడినాయి అనుకోండి, ఇలా ఊహించుకోండి. ఇది 6 sp3 సంకర ఆర్బిటాలు 6. సో ఈ 6లో ఏమవుతుంది, ఈ ఒక్కటి మాత్రం ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంది. ఇవన్నీ సింగిల్ ఎలక్ట్రాన్లే, ఇలాగా సింగిల్ ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి. సో ఇదంతా కూడా ఏంటిది, అయోడిన్ పరమాణు. అయితే మనకి ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, రెండోది ఫ్లోరిన్ ఉంది. ఇక్కడ ఫ్లోరిన్ యొక్క బాహ్య కక్షంలో ఏమవుతుంది, మనకు ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది, అది కూడా p ఆర్బిటాల్ ఉంటుంది. అటువంటివి ఈ IF5లో మనకి ఎన్ని ఉన్నాయి, 5 ఫ్లోరిన్ పరమాణువులు ఉన్నాయి. ఇక్కడ 5 p ఆర్బిటాల్ ఇక్కడ. సో ఈ 5 p ఆర్బిటాలు ఇక్కడ ఏమవుతాయి, ఇక్కడ ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి 5 sp3 సంకర ఆర్బిటాలతో అది పాకం చెందుతాయి. కింద ఏమవుతాయి, ఇలాగ ఏర్పడతాయి. ఇలాగా ఇట్లాగా 5 ఏర్పడతాయి. అంటే అర్థమైంది, ఇది ఒక సిగ్మా బంధం, ఇక్కడ ఒక సిగ్మా బంధం, ఇక్కడ ఒక సిగ్మా బంధం, ఇక్కడ ఒక సిగ్మా బంధం, ఇక్కడ ఒక సిగ్మా బంధం. సో మనకి ఇక్కడ ఏమైంది, మనకు 5 sp3d2 p బంధాలు ఏర్పడతాయి. 5 sp3d2 p బంధాలు ఏర్పడతాయి. ఒక్కటి మాత్రమే అవుతుంది ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటుంది, ఇది ఇక్కడ ఉన్నటువంటి బదులు S2లో ఉన్నటువంటిది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈ IX5 అంతర హాలోజన్లు అన్నీ కూడా మనకి అష్టముఖీయ ఆకృతిని కలిగి ఉంటాయి. అష్టముఖీయ ఆకృతి. సో ఎలా ఉంటుంది, అప్రహెడ్రల్ ఆకృతి ఇలా ఉంటుంది. ఇక్కడ 5 తీసుకుంటే 1 అన్ని మూలలు, ఇంకా ఇక్కడ సో మనకి ఇప్పుడు ఏమైనా 5 ఉన్నాయి. ఇక్కడ ఫ్లోరిన్ 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 1 2 3 4 5 ఫ్లోరిన్లు. సో ఇక్కడ వచ్చేసేప్పుడు ఏమవుతుంది, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. సో ఇది అష్టముఖి ఆకృతి. సో AX5 సమ్మేళనాలు అన్ని కూడా మనకి ఒక అష్టముఖి ఆకృతిని కలిగి ఉంటాయి. అది ఎప్పుడు రాసుకోవాలి, AX5 వచ్చినప్పుడు ఏం చేయాలంటే రెండవ ఉత్తేజ స్థితిని తీసుకోవాలి. ఈ ఎలక్ట్రాన్ సంబంధ అవసరమే. అదేవిధంగా మనకు లాస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే AX7 సమ్మేళనాలు. మరి AX7 ఉదాహరణగా ఏం తీసుకోవచ్చు మనం, IF7. సో I అనేది ఇక్కడ కేంద్రక పరమాణువు. సో దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం లెక్క వేసుకున్నట్టే భూస్థితిలో 5s2 5p3 5d0. అదేవిధంగా మొదటి ఉత్తేజ స్థితిలో అయితే 5s2 5p4 5d1. రెండవ ఉత్తేజ స్థితిలో అయితే 5s2 5p3 5d2. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇంకొక మూడవ ఉత్తేజ స్థితిని కూడా తీసుకోవాలి. మూడవ ఉత్తేజ స్థితి. సో ఈ మూడవ ఉత్తేజ స్థితి కనుక తీసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, ESలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కూడా విడిపోయి ఖాళీగా ఉండే Dలో ప్రవేశిస్తాయి. సో ఇక్కడ Sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విడిపోతే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అవుతుంది. అప్పుడు Pలో 3 ఎలక్ట్రాన్లు అలానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఒక Dలో మాత్రమే మార్పు జరుగుతుంది. 1 2 3. సో ఇప్పుడు మనకి ఏమన్నాయి, మొత్తం 7 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. Sలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది, Pలో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి, Dలో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక S 3p తర్వాత 3 d ఆర్బిటాలు సంకరకరణంలో పాల్గొంటాయి. మరి 3 సంకర ఆర్బిటాలు సంకరకరణంలో కనుక పాల్గొంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ sp3d3 సంకరకరణాన్ని ఏర్పరుస్తుంది. sp3d3 సంకరకరణం అంటే మనకి ఏమవుతుంది, అయోడిన్ పరమాణువు యొక్క మూడవ ఉత్తేజ స్థితిలో S ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాను, p ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్లు, d ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఈ అయోడిన్ యొక్క మూడవ ఉత్తేజ స్థితిలో ఉన్నటువంటి ఒక S ఆర్బిటాల్, 3 p ఆర్బిటాలు, 3 d ఆర్బిటాలు,
ఒకదానితో ఒకటి సంకరకరణం చెంది లేదా అతిపాతం చెంది మనకి ఏమవుతుంది 7 sp3d3 సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తాయి. 7 sp3d3 సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తాయి. సపోజ్ ఉదాహరణకు ఇక్కడ ఏం చెప్తున్నాము, ఒక s 3p ప్లస్ 3d ఇక్కడ ఉన్నటువంటి 3. సో ఇక్కడ ఏముంది 7 sp3d3 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. సో 7 sp3d3 సంకర ఆర్బిటాలు కూడా ఒంటరి ఎలక్ట్రాన్లు మాత్రమే కలిగి ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ జంటలు ఏముండవు, అన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇక్కడ. సో ఈ 7 sp3d3 సంకర ఆర్బిటాలు అన్ని కూడా మనకి ఎప్పుడు ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. సరే, మనకు సమ్మేళనంలో ఏముంది, IF7 ఉంది ఇక్కడ. సో అదేవిధంగా ఈ 7 ఫ్లోరిన్ పరమాణువుల్లో ఉండే 7 ఒంటరి ఎలక్ట్రాన్లు 7 sp3d3 సంకర ఆర్బిటాలతో మనకి ఏమవుతుంది, ఇక్కడ అతిపాతం చెంది IF7 అనే అణువును ఏర్పరుస్తుంది. సో మనకి ఎలా ఏర్పడుతుంది, ఇక్కడ 7 అంటే మనకు ఇక్కడ ఒక sp3d3 p ఆర్బిటాల్ ఇలాంటివి ఎన్ని ఏర్పడతాయి మనకంటే 7 ఏర్పడతాయి. అర్థమైందా? ఎందుకు 7 ఏర్పడతాయి? 7 ఫ్లోరిన్ పరమాణువుల్లో మనకి ఏమవుతున్నాయి, p ఆర్బిటాల్ ఉంటాయి. 7 ఫ్లోరిన్ పరమాణువులు ఇవి ఫ్లోరిన్ పరమాణువులు. సో 7 ఫ్లోరిన్ పరమాణువులు ఉండే ఈ p ఆర్బిటాలు ఏమి వస్తున్నాయి, ఇక్కడ ఈ అయోడిన్ పరమాణువులో ఉన్నటువంటి 7 sp3d సంకర ఆర్బిటాలు ఈ రెండింటికి మధ్య అతిపాతం చెంది sp3d3p అనే 7 సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి. అదేవిధంగా ఇది ఏమవుతుందంటే ట్రైగోనల్ బైపిరమిడ్ ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సాధారణంగా ఏమవుతుంది, ఇది పెంటాగోనల్ బైపిరమిడ్ ఆకృతి కలిగి ఉంటుంది. పెంటాగోనల్ బైపిరమిడ్ ఆకృతి, పెంటా. సో పేర్లో ఉంది వాళ్ళకి ఏముంది, పెంటా అంటే మనకు 5 భుజాలు కలిగినటువంటిది. సో 5 భుజాలు ఇలాగా, దీన్ని మనం పెంటాగోనల్ అంటాం. సో పెంటాగోనల్ మరి మనకు బైపిరమిడల్, పెంటాగోనల్ బైపిరమిడల్. అంటే ఇక్కడ 5 తీసుకుంటే ఇలాగా ఒక ఐ ఇది ఐ. సో 1 2 3 4 5 6 ఇది ఇక్కడ 7. సో ఈ విధంగా పెంటాగోనల్ బైపిరమిడ్ ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది AX7 రకానికి చెందినటువంటి అంతర హాలోజన్లు అన్ని కూడా మనకి ఉంటాయి పెంటాగోనల్ బైపిరమిడ్ ఆకృతిని కలిగి ఉంటాయి. సో మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఒకసారి ఈ విధంగా మనకు ఏదైనా సరే AX కానీ AX3 కానీ AX5 కానీ AX7 కానీ మనకు వాటి యొక్క ఆకృతులు కనుక నిర్ణయించుకోవాలనుకుంటే మొట్టమొదటి మనకి ఏం చేయాలంటే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక్కోవాలి, సంకరకరణాన్ని కనుక్కోవాలి. AX, AX3, AX5, AX7 ఒకటే గుర్తు పెట్టుకోవాలి. మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడైతే మనకి ఏమవుతుంది, అయోడిన్ యొక్క భూస్థితి ఎలక్ట్రాన్ విన్యాసం మాత్రమే తీసుకోవాలి భూస్థితిలో. సరే, ఇక్కడైతే ఏం చేస్తున్నాం మనం, భూస్థితి మరియు ఏం చేస్తున్నాం, మొదటి ఉత్తేజ స్థితి. ఇక్కడైతే మనకి ఏమవుతుంది, భూస్థితి మరియు మొదటి మరియు రెండవ ఉత్తేజ స్థితి తీసుకోవాలి. ఇక్కడైతే మనకి ఏమవుతుంది, భూస్థితి మొదటి రెండవ మరియు మూడవ ఉత్తేజ స్థితి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఏదైనా రాసుకోవచ్చు. సో ఇది భూస్థితిలో అయితే మనకి ఏమవుతుంది, రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. రేఖీయ నిర్మాణం ఉంది కాబట్టి sp సంకరకరణాన్ని కలిగి ఉంటుంది, sp. సో ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, sp3d సంకరకరణాన్ని కలిగి ఉంటుంది. ఇదేమో sp3d2 సంకరకరణాన్ని కలిగి ఉంటుంది. ఇదేమో sp3d3 సంకరకరణాన్ని కలిగి ఉంటుంది. సో ఇదేమో రేఖీయ ఆకృతి కలిగి ఉంటుంది. ఇది ట్రైగోనల్ బైపిరమిడ్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది అష్టముఖి ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది పెంటాగోనల్ బైపిరమిడ్ ఆకృతిని కలిగి ఉంటుంది. సో ఇదైతే మనకి ఏమవుతుందంటే లీనియర్ రేఖీయం ఎల్ అంటాం. సో ఇది వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడ్ TBP. ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, అష్టముఖి ఆక్టాహైడ్రల్ నిర్మాణాన్ని OH. సో ఇది వచ్చేసి ఏమవుతుంది, పెంటాగోనల్ బైపిరమిడ్ నిర్మాణాన్ని, పెంటాగోనల్ బైపిరమిడ్ TBP OH TBP. సో ఇది ఎల్ అంటాం, లీనియర్ రేఖీయ నిర్మాణం. ట్రైగోనల్ బైపిరమిడ్ TBP అంటే ఆక్టాహైడ్రల్ అష్టముఖీయ. తర్వాత పెంటాగోనల్ బైపిరమిడ్
ఈబీపీ ఈ విధంగా మనకు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇది సైబర్ సెల్ ఇచ్చినప్పుడైతే మొత్తం మనం రాయాలి ఇక్కడ ఆ నిర్మాణాలు వాటి అన్ని కూడా కలిపి రాయాలి. అదేవిధంగా మనకు